ఫ్రెండ్స్ రీసెంట్‌గానే అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్ నడిచిన తర్వాత చాలామంది తక్కువ ధరకు వస్తున్నాయిగా అని చెప్పేసి చాలా మొబైల్స్ కొనుక్కున్నారు. అయితే అప్పుడు నేను అనుకునేది ఏంటి అంటే, ఇక జనాలు మొత్తం మొబైల్స్ కొనేస్తారు. ఇక రాబోయే లాంచ్ అయ్యే మొబైల్స్‌కి సేల్స్ అనేవి అంత ఎక్కువ ఉండవు. మొబైల్ కంపెనీస్ కూడా వాళ్ళ మొబైల్స్ ఇప్పుడప్పుడే లాంచ్ చేయవనుకున్నాను. కాకపోతే మీరు చూడండి నవంబర్‌లోనే చాలా మంచి మంచి మొబైల్స్ అనేవి లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్ వాళ్ళు వాళ్ళ వన్‌ప్లస్ 15 తీసుకొచ్చారు. ఒప్పో వాళ్ళు ఒప్పో ఫైండ్ X9 సీరీస్‌ని తీసుకొచ్చారు. రియల్‌మీ వాళ్ళు GT 80 ప్రోని తీసుకొచ్చారు. వాటిని కూడా జనాలు కొనుక్కున్నారు. సరే మరి అవి కొనుక్కున్నారు ఆగిపోతారా అంటే అలా ఆగడానికే లేదు. ఇప్పుడు త్వరలోనే డిసెంబర్ రాబోతుంది కదా, అప్పుడు కూడా చాలా మంచి మంచి మొబైల్స్ రాబోతున్నాయి. వాటిని కూడా జనాలు కొనుక్కుంటారు. మరి ఏ మొబైల్స్ రాబోతున్నాయి, మరి ఇంతకుముందు ప్రీవియస్ మొబైల్స్ తోటి కంపేర్ చేస్తే ఇప్పుడు మంచి మొబైల్స్ రాబోతున్నాయి అంటే నిజంగానే మంచి మొబైల్స్ రాబోతున్నాయి. సో అవేంటి అనేది తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. మరి రాబోయే మొబైల్స్లో ఒక మొబైల్ గురించి అయితే జనాలు చాలా ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. అదే వన్‌ప్లస్ 15R. జనరల్గా ఈ ఆర్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే తక్కువ ప్రైజింగ్లో వన్‌ప్లస్ బ్రాండింగ్లో దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఒక 40,000 45,000 బడ్జెట్లో మొబైల్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు దీనికోసం ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మరి ఈసారి వన్‌ప్లస్ వాళ్ళు ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే దీనిలో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. అదేంటి అంటే దీనిలో టెలిస్కోప్ లెన్స్ ఇవ్వరట. ఇప్పుడు మీరు గమనించినట్టయితే అన్ని మొబైల్ బ్రాండ్స్ అనేవి వాళ్ళ దాంట్లో టెలిస్కోప్ లెన్స్ అనేవి పక్కా ఇస్తున్నాయి. అంటే ఒక 40,000 50,000 ప్రైజింగ్ పెడుతున్నారు అని అంటే. కాకపోతే మరి వీళ్ళు ఈసారి ఎగరగొడతారు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి అలా ఎగరగొడితే మాత్రం పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ వాడే అవకాశాలు అయితే ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 7800 mAh ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది. 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా యూస్ చేస్తారు. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. IP6869 రేటింగ్ తోటి అయితే ఈ మొబైల్ తీసుకొస్తారు. ప్రైజింగ్ అదే 40,000 నుంచి 45,000 మధ్యలో అయితే ఉంటుంది. దీంతో పాటే వివో వాళ్ళు వీళ్ళ ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ లేదా ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. అదే వివో X300 సిరీస్. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన X100 అని చెప్పిన X200 అని చెప్పిన అవన్నీ మొబైల్స్ అనేవి కెమెరా పరంగా ఎక్సలెంట్గా ఉండే. ఆబ్వియస్లీ ఇందులో కూడా మంచి కెమెరాసే ఉంటాయి. ఇది నేను ఎలా చెప్తున్నానంటే ఆల్రెడీ మొబైల్ అనేది నా దగ్గరకు వచ్చింది. కాకపోతే ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపించలేను కానీ మొబైల్లో ఫోటోస్ అనేవి ఎక్సలెంట్ క్యాప్చర్ అవుతున్నాయి. మరి ఎంత బాగా క్యాప్చర్ చేస్తున్నాయి అనేది మీరు అన్బాక్సింగ్ చేసిన తర్వాత అయితే చూడొచ్చు. మొత్తానికి ఇందులో మనకు MediaTek Dimensity 9500 ప్రాసెసర్ని వాడబోతున్నారు. రెండు మొబైల్స్ వస్తాయి. X300 300 Pro అని చెప్పేసి రెండింటిని తీసుకొస్తారు. దీనికి కెమెరా స్పెసిఫికేషన్ 200+50+50. 50 వచ్చేసి మెయిన్ కెమెరా, 50 వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ 50 వచ్చేసి సెల్ఫీ కెమెరాని అయితే యూస్ చేశారు. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. లాస్ట్ టైం కొంచెం కర్వ్డ్ ఉండే, ఈసారి ఫ్లాట్ ఉంటుంది. ప్రో వేరియంట్ వచ్చేసి 6.78 ఇంచెస్ ఉంటే మళ్ళీ X300 ఉంటుంది చూసారా, అది వచ్చేసి 6.31 ఇంచెస్ అలా ఉంటుంది. ఇక ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే X300 75,000 ఉంటే ప్రో వేరియంట్ 1,10,000 వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే కెమెరా పరంగా చూసుకున్నట్టయితే మాత్రం చించేశారు. ఇవే కాకుండా ఒప్పో వాళ్ళు ఒప్పో రెనో 15 సిరీస్ని కూడా తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్లీ ఒప్పో రెనో సిరీస్ గురించి మాట్లాడితే కెమెరా సెంట్రిక్ ఉంటాయి ఇవి. దీనిలో మనకు MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది ప్రోలో. తర్వాత నార్మల్ రెనో 15లో కూడా అదే ఉంటుంది. కాకపోతే కెమెరాస్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ ప్రోలో ఉంటే 32 మెగాపిక్సెల్ నాన్ ప్రోలో ఉంటుంది. నాన్ ప్రో వేరియంట్కి ప్రైజింగ్ 40,000 ఉంటే ప్రో వేరియంట్కి 55,000 వరకు ఉంటుంది. చాలామంది కొంటారు రెనో సిరీస్. మరి దీంతో పాటే వివో వాళ్ళు కూడా వివో V17 తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఖచ్చితంగా ఇదే మంత్లో వస్తాయా, అదే డిసెంబర్ మంత్లో వస్తాయా లేదా అనేది కన్ఫర్మ్ లేదు కానీ కాకపోతే ఈ మొబైల్స్ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ మంత్ మిస్ అయితే జనవరిలోనే తీసుకొస్తారు. యాక్చువల్లీ రూమర్స్ అయితే వస్తాయంటున్నాయి. కాకపోతే ఇప్పుడు మరి వివో వాళ్ళు వీళ్ళ X300 సిరీస్ని తీసుకొస్తున్నారు కాబట్టి వివో V70 సిరీస్ తీసుకొచ్చే అవకాశాలు అయితే నాకు తక్కువగానే అనిపిస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తోటి అయితే ఈ మొబైల్ రాబోతున్నాయి. ఇవి కూడా మనకు కెమెరా పరంగా బాగుంటాయి. చూద్దాం మరి ఈసారి లాంచ్ అవుతాయా లేకపోతే నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతాయా అనేది. దీంతో పాటు రెడ్మీ వాళ్ళు రెడ్మీ నోట్ 15 సిరీస్ని తీసుకొని రాబోతున్నారు. చైనాలో లాంచ్ అయిపోయి ఆల్రెడీ, మళ్ళీ ఇండియాలో తీసుకొస్తారు. అక్కడ మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చారు కానీ ఇండియాలోనే దరిద్రమైన ప్రైజింగ్లో తీసుకొస్తున్నారు. జనాలు అసలు వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి ప్రైజింగ్ని వేరే బ్రాండ్ తోటి కంపేర్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అన్నట్టు. దాని కారణంగానే రెడ్మీ మొబైల్స్ అనేవి ఈ మధ్య ఎక్కువ సేల్ అవ్వట్లేదు. మరి ఈ 15 సిరీస్ తోటి కంబ్యాక్ ఇస్తామని చెప్తున్నారు. నాకైతే డౌటే, ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ని ప్రో వేరియంట్లో అదే ప్రో మ్యాక్స్ అని ఉంటుంది చూసారా, దానిలో వాడతారట. ప్రోలో వచ్చేసి MediaTek Dimensity 7400 వాడతారని చెప్పేసి తెలుస్తుంది. నోట్ 15 వచ్చేసి స్నాప్డ్రాగన్ 6S Gen 3 వాడతారట. సో మరి ప్రైజింగ్ అనేది అగ్రెసివ్గా ఉంటే మాత్రమే వీళ్ళు నిలదొక్కుంటారు, లేకపోతే మాత్రం మర్చిపోతారు. కాకపోతే వీళ్ళ దాంట్లో షామీ బ్రాండింగ్లో మొబైల్స్ తీసుకొస్తారు చూసారా, సో వాటికి మాత్రం మంచి హైప్ ఉంది. ఇప్పటికే మీరు చాలా అన్బాక్సింగ్ యూస్ చేసి ఉంటారు. మరి ఈ షామీ 17 సిరీస్ని ఐఫోన్ సిరీస్ తోటి కంపేర్ చేస్తున్నారు. మరి షామీ 17 Pro ఇది ఉంది చూసారా, అది ₹1,00,000 పైనే ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మరి అందుకోసమే దీన్ని కంపేర్ చేస్తున్నారు. దీనిలో మనకు సెకండరీ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇలా మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ 5 ప్రాసెసర్ని యూస్ చేశారు. 50+50+50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అంటే టెలిఫోటో, మెయిన్ లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే దీనిలో యూస్ చేయబోతున్నారు. బ్యాటరీ వచ్చేసి 7500 ఉంటుంది.
సో మరి ఫీచర్స్ పరంగా బాగానే ఉంది మొబైల్. ఇండియాలో తీసుకొచ్చిన తర్వాత ఏ ప్రైజింగ్లో వస్తుందో చూడాలి. దీంతో పాటు కొన్ని మొబైల్స్ అనేవి చైనాలో లాంచ్ అయ్యాయి. ఇండియాలో కూడా వాటికి ఎక్కువ హైప్ ఉంటుంది. అదే పోకో F8 సిరీస్. మరి ఇండియాలోకి వీటిని తీసుకొస్తారా, తీసుకొచ్చినా ఇవే స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తారా, ఇవే ప్రైజింగ్లో తీసుకొస్తారా అనేది అయితే తెలియదు. కాకపోతే ఈ మొబైల్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. మొత్తానికి ఇవి ప్రజెంట్ వచ్చిన రూమర్స్ ప్రకారం రానున్న రోజులలో రాబోయే మొబైల్స్. దీంతో పాటు IQ15 ఈ 26కే లాంచ్ అవ్వబోతుంది. నేను 24 రోజు వీడియో చేస్తున్నాను. నథింగ్ ఫోన్ వాళ్ళ 3A లైట్ కూడా రాబోతుంది. ఈ మొబైల్స్ కాకుండా ఇంకేమైనా మొబైల్స్ మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. ఒకవేళ మీరు ఏ బ్రాండ్కి చెందిన మొబైల్స్ కొనుక్కోవాలి అని కన్ఫ్యూజన్లో ఉంటే దానికి రిలేటెడ్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది కింద కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.